Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. Hi, hello. Reality sector విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. కాబోయే పాలకులు ఎవరో ఈ నెల 13న ఓటర్ చెప్పేశాడు. ఓట్ల లెక్కింపు జరిగి కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడానికి ఇంకా మరో 2 వారాలే టైం ఉంది. ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వాలు కొలువుదీరుతాయని అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గాను పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున రియాలిటీ రంగం మరింత జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా నడిపించే దిశగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఐజీబీసీ ప్రత్యేకంగా గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించింది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ సిటీలోని హైటెక్స్ లో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఈ ఈవెంట్ కు ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి గ్రీన్ ప్రాపర్టీస్ పై ఆసక్తి చూపించినందుకు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్. సార్, ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చాలా గ్రాండ్ సక్సెస్ గా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో, యాజ్ యు సెడ్, ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫర్ హిస్ సపోర్ట్. And also state is a partner for this great event. Manaku inaugural session lo honorable minister for irrigation Uttam Kumar Reddy garu vachinaru. Atlane honorable minister for industry and IT Sridhar Babu garu vacharu. Tarvata validity session lo manaku R&B minister D Venkat Reddy garu vacharu. Finance minister deputy chief minister of Telangana Batti Vikramarka Mallu garu vacharu. So ante this shows the importance attached to the sustainability by the state government and man proud ga cheppochu. Ade vidhanga మాకు మేజర్గా ప్రిన్సిపల్ సపోర్టర్స్ అయిన అపర్ణ గ్రూప్, అన్విత గ్రూప్, 360 లైఫ్, మై హోమ్ గ్రూప్, వాసవి గ్రూప్, రాజపుష్ప అండ్ హానర్ హోమ్స్, వీళ్ళందరూ కూడా మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినారు ప్రిన్సిపల్ సపోర్టర్స్. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. తర్వాత నిర్మాణ రంగంలో ఉన్న అసోసియేషన్స్ ఈ యొక్క గ్రీన్ మూవ్మెంట్ను పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నవి. దీనిలో ప్రత్యేకంగా క్రెడై, తర్వాత టీబీఎఫ్, నరెడ్కో, ఐసియా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అసోసియేషన్ ఈ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకు సపోర్ట్ చేశారు పెద్ద ఎత్తున. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ పర్టికులర్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐసియా ప్రశాంత్ గారికి, అట్లనే మన రాజశేఖర్ రెడ్డి గారు క్రెడై కానివ్వండి, ప్రభాకర్ రావు టీబీఎఫ్ కానివ్వండి, విజయ్ సాయి, నరెడ్కో, వీళ్ళందరూ కూడా దే హావ్ సపోర్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. అట్లనే ఇక్కడ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాం. ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ టాపిక్స్ మీద కూడా మనకి స్పీకర్స్ వచ్చి మాట్లాడారు. థ్యాంక్ టు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ హిస్ సపోర్ట్. అదేవిధంగా కన్సల్టింగ్ సివిలింగ్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు. అట్లనే ఇస్ట్రే, ఆస్ట్రే ఆర్గనైజేషన్స్ కూడా స్పీకర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ స్పీకర్ గా మాట్లాడడం జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ ది సీనియర్ పీపుల్. అట్లనే ప్రీస్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రసాద్ గారు కూడా వచ్చారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు వాణి ప్రసాద్ మేడం ఐఏఎస్ గారు కూడా చాలా ప్రోత్సహించినారు. తర్వాత ఇక్కడ స్టాల్ కూడా పెట్టడం జరిగింది. సిఏవైఐ యంగ్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినారు. అంటే ఫైర్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ సినర్జీ సర్వీసెస్ కూడా వారు కూడా రావడం జరిగింది. తర్వాత సస్టైనబిలిటీ వాళ్ళు కూడా ఈ మెటీరియల్ ఎట్లా రీసైకిల్ చేసి రీయూజ్ చేయడం దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత స్కూల్స్, పర్టికులర్లీ హైదరాబాద్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికి కూడా మా ధన్యవాదాలు. 500 చిల్డ్రన్ వచ్చినారు పేరెంట్స్ తోటి. ఈ యొక్క సస్టైనబిలిటీ దాని మీద గ్రీన్ బిల్డింగ్స్ మీద కూడా పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడం జరిగింది. 24 మంత్ర కానివ్వండి, అలేకియా హోమ్స్, హిందూ న్యూస్ పేపర్, ప్రాస్పరిటీ హోమ్స్ వారు కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయడం జరిగింది ఈ డ్రాయింగ్ కాంపిటీషన్. మా ఎగ్జిబిటర్
బిల్డర్స్ అందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి చాలా లీడ్స్ వచ్చాయి, చాలా సేల్స్ కూడా కాబోతున్నాయి. ఈ సందర్భంలో లాస్ట్ సెవరల్ వీక్స్ నుంచి కూడా మన సురేష్ గారు, సుజన్ మీడియా, రియల్ సిటీ చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 9 ఛానల్స్లో సాటర్డే సండే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక అవేర్నెస్గా చూపించి దీన్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా వారికి మా ధన్యవాదాలు. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టార్కు వెస్ట్ జోన్ ఆయుపట్టు లాంటిది. ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా కావడంతో ఏటేటా ఇటువైపు లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరుగుతూనే వస్తోంది. ఈ ఏరియా రియాలిటీ రంగ అభివృద్ధిలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో హైదరాబాద్ వెస్ట్ జోన్ వింగ్ కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఈ వింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఈ నెల 29న జరగనుంది. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం ఈ నెల 29వ తారీఖున మేము జరుపుకోవడం జరుగుతుంది. బిల్డర్ సమస్యల మీద, అనేక సమస్యల మీద మేము పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమైనవి ఏంటి అంటే, ఇంతకుముందు 400 గజాలు దాటితే పర్మిషన్స్ అన్ని కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి రావడం జరుగుతూ ఉండేది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఆ పర్మిషన్స్ అన్ని కూడా 1200 గజాల వరకు జోనల్లో వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చెప్పాలి అంటే మా అసోసియేషన్ వల్ల మాత్రమే అది జరిగిందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, వెస్ట్ జోన్ బిల్డర్స్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మీ సత్యం శ్రీరంగం, ఫౌండర్ నెంబర్ని, అడ్వైజర్ని. మనం గత 8 సంవత్సరాల నుంచి ఐకమత్యంతో, సమైక్యతతో హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యాం. మన వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నా. మిత్రులారా, మనము ఎంత క్రమశిక్షణతో అసోసియేషన్ రన్ చేసుకుంటున్నామో అదే క్రమశిక్షణతో భవిష్యత్తులో కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఐక్యత ఉండే విధంగా మన అసోసియేషన్ వేదికగా అనేక కార్యక్రమాలను గతంలో చేసుకున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే 2 సంవత్సరాలకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఫౌండర్ కమిటీ మెంబర్స్కి, ఈసీ కమిటీకి మరియు మిగతా మా బిల్డర్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా అసోసియేషన్లో ఎటువంటి అరమరికలు లేకుండా క్రమశిక్షణతో ఒకరికొకరు విలువలు ఇచ్చుకుంటూ అసోసియేషన్ నడిపిస్తూ ఉన్నాం. అలాగే రాబోయే 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. గత 8 సంవత్సరాల్లో కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మెంబర్స్ తోటి, అలాగే ప్రభుత్వ అధికారుల సమన్వయంతో చాలా సమస్యలు పరిష్కరించున్నాం. మరొకసారి మా బిల్డర్ సోదరులందరికీ 8వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ జనరల్ సెక్రటరీ కేవీ ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. 8వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే నూతనగా వచ్చిన 25 మంది సభ్యులకి స్వాగతం తెలియజేస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ అసోసియేషన్ ఎదుగుదలకి సహకరించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. 8 సంవత్సరాలు దిగ్విజయంగా బిల్డింగ్ రంగంలో సేవలు అందిస్తూ మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్మాణ రంగంలో మాత్రమే పాత్ర పోషిస్తమే కాకుండా సేవా రంగంలో కూడా అసోసియేషన్ తరపున అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పూర్వ విద్యార్థులకి ఫీజులు అందించడము, మరియు కార్నర్ విలేజ్లకి రోడ్లు వేయటం, అలాగే కొన్ని గ్రామాల్లో అంతిమ యాత్ర రథాన్ని అందించడం, అలాగే సమ్మర్ లో చలివేంద్రాలు పెట్టి బాటసారులందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ కలిగించడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కలగజేస్తూ వెస్ట్ జోన్ అసోసియేషన్ సొసైటీ నిర్మాణంలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన ప్రతి ఈవెంట్లో కూడా భాగస్వాములు అవుతున్నటువంటి స్పాన్సర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మనం ఈ నగరాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ మరొకసారి నారెడ్కో వెస్ట్ జోన్ మిత్రులందరికీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. Hi, I am Subhash. Being a treasurer of West Zone Builders Association from last 2 terms, I am looking all the financial transactions of the association successfully. Thank you all for giving me this opportunity. I am conveying my wishes to all the members of the association for the 8th anniversary. Thanking you. మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ 8th anniversary. గత 8 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఒక ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం. బిల్డర్స్ కూడా
ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తూ అండ్ రకరకాలైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ దీంతో పాటు మీటింగ్స్ ని ప్రతి నెల ఒక స్ట్రెంగ్త్ మీటింగ్స్ లో చూపుతూ ఒక బలమైన ఫ్యామిలీ లాగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మనం కొత్త టెన్యూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కొత్త టెన్యూర్ లో నాకు 3వ అవకాశం ఇచ్చారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఇంతకుముందు జాయింట్ సెక్రటరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ 8th యానివర్సరీ. స్పేషియస్ అండ్ లావిష్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో, అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండేలా మార్వెలస్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ హైదరాబాద్ సిటీలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కస్టమర్ల ప్రశంసలు దక్కించుకుంటున్న బ్రాండ్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సార్, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడు వచ్చారు? మీ ఫాదర్స్ ఎవరైనా ఇందులో ఉన్నారా? ఫాదర్స్ ఎవరో లేరు. 2006లో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ ప్రారంభించడం జరిగింది. అంతకుముందు టెలికాం రంగంలో ఉన్నాం 99 నుంచి. తర్వాత నిఖిల కన్స్ట్రక్షన్ స్థాపించి చిన్నగా 16 ఫ్లాట్లు, 18 ఫ్లాట్లు, 25 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు అలా కట్టుకుంటే క్రమంగా మనం ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ 570 ఫ్లాట్స్ కట్టే స్టేజ్కి సంస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్ లోనే మా వారసులను కూడా, మా సన్ అయినటువంటి యశ్వంత్ని సివిల్ ఇంజనీరింగ్ చదివించి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాలిఫోర్నియాలో చేపించి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇదే బిజినెస్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా డాటర్ నిఖిలాని కూడా మాస్టర్స్ కంప్లీట్ చేపించి యుఎస్ లో తీసుకొచ్చి ఆమెను కూడా ఇదే బిజినెస్ లో పెట్టి ఆమెను కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని చేసిద్దామనే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నాం. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిల. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో నిఖిల సంస్థ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోకిలాలో ఇప్పుడు రాయల్ పెవిలియన్ మంది 6 acres లో 570 ఫ్లాట్స్ కడుతున్నాము. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గత వారం హైటెక్స్ లో జరిగిన ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో ఎన్సీడీ సంస్థ గోల్డ్ స్పాన్సర్స్ గా ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాపర్టీ షో ముగింపు రోజు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మంత్రులు మల్లు పట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్సీడీ స్టాల్ ను సందర్శించారు. ఎన్సీడీ సంస్థ ప్రాజెక్టుల గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఎన్సీడీ సంస్థ ఎండీ శ్రీనివాస్ గారు మంత్రులతో పాటు ప్రాపర్టీ షో అంతా కలియదిరుగుతూ పలు విషయాలు వారికి తెలియజేశారు. సిటీలోని బెస్ట్ లొకేషన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో అగ్రగామిగా పేరొందిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం గిరిధారికే సాధ్యం. హైదరాబాద్ సిటీలో ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం బూత్వేల్ ఏరియా పైనే ఫోకస్ అవుతుంది. బూత్వేల్ ఇంపార్టెన్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందుగానే గుర్తించింది. ఈ ఏరియాలోని కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ పై అప్పా జంక్షన్, రాజేంద్ర నగర్ కు చేరువలా ఉండేలా ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు కేవలం 5 నిమిషాల దూరంలో బెస్ట్ కనెక్టివిటీతో ఉండటం ప్రాస్పెరా కౌంటీ స్పెషల్ అసెట్. ప్రైమ్ లొకేషన్ లో నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కూడిన హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పెరా కౌంటీ. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 విల్లా ప్రాజెక్ట్.
కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్ ఇస్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్ ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ టేస్ట్కు అనుగుణ పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ అమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్లోనూ బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ని పరిచయం చేసేలా అపార్ట్మెంట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. వరంగల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయో ఒకసారి చెప్తారా? ఇప్పుడు వికారాబాద్ కానివ్వండి, వీకెండ్ హోమ్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. జైరాబాద్ కానివ్వండి, అదే రకంగా కొత్తగా ఇప్పుడు వరంగల్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం, డిజైన్ చేస్తున్నాం. వరంగల్ కూడా గేటెడ్ కమ్యూనిటీ. బై ద వే కిస్మత్పూర్ కూడా 33 floors ఒక అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అండ్ మన్నెగూడ రాకంచెల్ల విలేజ్ సంరక్షణ ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐటీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. సొంతగా వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఒక 10 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటే ఇట్స్ 1 hour జర్నీ. వీకెండ్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు ఓన్గా ఫార్మింగ్ చేసుకొని వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఉండడానికి ఆల్మోస్ట్ ఒక 60 acresలో ప్లాన్ చేసినాం. అది కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి సమాజానికి ఉపయోగపడి పని మనం చేయాలనే ఉద్దేశం మీద మేము 100% మా గిరిధారి కన్స్ట్రక్షన్ మేము కానివ్వండి, మా టీం కానివ్వండి డెఫినెట్గా 6 నిమిషాలు దాని మీదనే ప్లాన్ చేస్తూ ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు హ్యాపీ ఉంటారు, మేము కూడా హ్యాపీ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ఉన్న ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే మీ లైఫ్ లో ఆనందాన్ని అప్గ్రేడ్ చేసినట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. సుజన్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పౌలో మీ స్టేట్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పౌలో మీ స్టేట్స్. రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి ట్రెండీగా మారిపోతుంది. కస్టమర్ల అభిరుచుల్లో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ట్రెండ్ ఎంత మారినా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రస్థానం వాసవి సంస్థదే. ట్రెండ్ కన్నా 3 అడుగుల ముందుంటూ ప్రైమ్ లొకేషన్ లో అల్టిమేట్ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడమే వాసవిని అగ్రగామిగా నిలుపుతోంది. అన్ని జనరేషన్ల వారికి నచ్చేలా, అందరూ మెచ్చేలా ఉండడమే వాసవి ప్రాజెక్ట్ స్పెషాలిటీ. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్లో 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్లో ఉన్న సంస్థ వాసవి. సిటీ నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమి ఒకేసారి లాంచ్ చేసింది. వీటితో పాటు వెస్ట్ లో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులు సైతం వాసవికి సొంతం. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ కూడా అద్భుతం అనిపించే రీతిలో వాసవి దూసుకెళ్లిపోతోంది. సిటీ సెంటర్ లో మెట్రోకు అత్యంత చేరువలో ఈ ప్రాజెక్ట్స్ ఉండడం విశేషం. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకొని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద్ నిలయం ను డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రోపోలిస్ ప్రాజెక్ట్స్ కూడా రెడీ అవుతున్నాయి. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈరోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈరోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఈస్ట్ హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి
చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. సో ఇందుకు అనుకూలంగా వాసవి గ్రూప్ తరఫున ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో చూస్తే కనుక వాసవి క్రౌన్ ఈస్ట్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 minutes దూరంలో 32 floors తోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మేము చేపడుతున్నాము. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టుకి అనూహ్యమైన స్పందన వచ్చింది అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా వాసవి అయితే సినిమా రంగంలో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ యాక్టర్. వాసవి ప్రాజెక్టులకు కస్టమర్లను మరింత చేరువ చేయడానికి వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడంతో ట్రెమెండస్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 30 సంవత్సరాల వారసత్వం, 30 successful residential projects, 17 state-of-the-art commercial projects, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. More than 25,000 customers, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ సాధించాలంటే ప్లానింగ్ తిరుగులేని విధంగా ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్లకు లాభం సంతోషం పంచే లక్ష్యంతో ప్లానింగ్ చేయడం ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య డెవలప్మెంట్ వర్క్స్ తిరిగి జోరు అందుకోబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ప్రాజెక్ట్స్ కి డిమాండ్ విపరీతంగా పెరగనుంది. దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ నేషనల్ హైవేపై హైలైట్ గా నిలిచేటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లైఫ్ కాంక్రీట్ జంగల్లా మారిపోకూడదని అందరూ చెప్తారు. అందుకే పచ్చదనం నిండిన చోట ప్రగతి పరుగులు తీసే చోట జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్లో ఆనందం పెంపొందించే ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీకి వాల్యూ పెరిగే విజనరీతో ప్రాజెక్టులు డిజైన్ చేయడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. వరంగల్ హైవే ఫేసింగ్ లో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీ సిటీ. మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్ చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దాంట్లో అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. రోడ్ వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది. రైల్వేస్ రోడ్ వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 day హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్,
అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం అన్ని. మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు ఉండి 1 day ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది పిల్గ్రిమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ని వెతుక్కోవడానికి బారాట పడుతున్నాడు చాలా. అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్ బాగా కనెక్ట్ అయ్యాం. సక్సెస్ సాధించడానికి దగ్గర దారి పర్ఫెక్ట్ ప్లానింగ్. సరైన ప్లానింగ్ ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని రంగాల కన్నా ఎడ్యుకేషన్ సెక్టర్ మరింత ముఖ్యం. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన పిల్లలు ఎదగడానికి ముందు నుంచే సరైన ప్లానింగ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. ఈ విషయం గుర్తెరిగిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. ప్రతి విద్యార్థి సమగ్ర వికాసంతో అత్యున్నత స్థానానికి ఎదిగేలా బలమైన పునాది వేయాలన్న ఆయన తపన ఎంతో మందికి మేలు చేస్తోంది. మెట్రో సిటీస్, కాస్మోపాలిటన్ పీపుల్ కు అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కేజే రెడ్డి గారి అత్యున్నత ఆశయంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. సార్, వేరే స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లాంగ్వేజెస్ ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మా టీచర్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్ టీచర్స్. మాకొక్కరు కూడా తెలుగు వచ్చిన టీచర్ లేరు. ఒక తెలుగు సబ్జెక్ట్ చెప్పే టీచర్ తప్ప తెలుగు రాదు మా టీచర్స్కి. ఖచ్చితంగా స్టూడెంట్కి ఆప్షన్ లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలి. ఈ 2 లాంగ్వేజెస్ బ్రహ్మాండమైన పట్టుంది. వీటితో పాటు ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా కంపల్షన్ పెట్టాము. ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెంచ్ నేర్చుకోవాలా. ఈ 3 లాంగ్వేజెస్ కానీ పిల్లలు నేర్చుకున్నారంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా సాధించగలరు. మీకు తెలుసు, హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ మీకు ఎంటైర్ యూరోప్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉందంటే కానీ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది. ఈరోజు అతిశయోక్తి కాదు, చిన్న పిల్లలు కూడా ఈరోజు LKG UKG చదువుకునే పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. సో వీఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ ఆల్సో టు లర్న్ సంథింగ్, టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్. లాంగ్వేజెస్లో మాత్రం వీ హ్యావ్ ద బెస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్లీ దే ఆర్ స్పీకింగ్. ఇంకొకసారి వాళ్ళు ఏదైనా డిబేట్ చేయాలంటే కూడా ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే డిబేట్ చేస్తున్నారు. ఇంకొకసారి కొట్లాడుకుంటూ కూడా ఇంగ్లీష్లోనే కొట్లాడుకుంటారు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే మాట్లాడుతుంటామో, ఎప్పుడైతే కంటిన్యూటీ చేస్తుంటామో అప్పుడే లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ స్కూల్. కర్నూలు రియాలిటీ సెక్టర్లో #1 రాగమయూరి బిల్డర్స్. హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్ గా ఉన్న ఆర్క్ గ్రూప్ తో కలిసి డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు రియాలిటీ రంగంలో మొట్టమొదటి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కు గేట్వేలా కర్నూలు సిటీలో బెస్ట్ లొకేషన్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. 5 ఫ్లోర్లతో 2 and 3 బెడ్రూమ్ల లగ్జరీ యూనిట్స్ 73 ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయి. పిల్లల ఆనందం కోసం ఎన్నెన్నో చేస్తాం. వారి లైఫ్ లో జాయ్ మరింత పెంచేలా ప్రతి క్షణం ఉత్సాహంగా గడిపే క్షణాలకు గేట్వే తెరుస్తోంది రాగమయూరి బిల్డర్స్. ఈ సంస్థ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి కర్నూలు సిటీలో మొట్టమొదటి చిల్డ్రన్ ఫ్రెండ్లీ ప్రాజెక్టు డిజైన్ చేసింది. ఇంటిలోని ప్రతి మూల పిల్లలకు నచ్చే అంబియన్స్ ఉండేలా అత్యంత సుందరంగా, ఎంతో యూనిక్ గా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. హాయ్ అందరికి. ప్రెజెంట్ మనతో ఉన్నారు రాగమయూరి సేల్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. సో కర్నూలు వాళ్ళ కోసం మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు? రాగమయూరి బిల్డర్స్ అలోన్గా కాకుండా ఆర్క్ గ్రూప్తో, ఒక ప్రొఫెషనల్ గ్రూప్తో అసోసియేట్ అయ్యి రాగమయూరి బిల్డర్స్ అలాగే ఆర్క్ గ్రూప్తో కలిసి ఆర్క్ రాగమయూరి గేట్వే అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని, ప్రీమియం అపార్ట్మెంట్ని ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇది స్పెషల్గా డెఫినెట్గా కర్నూలులో ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. బికాజ్ ఫస్ట్ టైం కర్నూలు వాళ్లకు IGBCని పరిచయం చేస్తూ కిడ్ ఫ్రెండ్లీ ఫ్యూచర్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అది ఆర్క్ రాగమయూరి గేట్వే అనేటువంటి ప్రాజెక్టు. వీఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.